గ్రీటింగ్స్. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ప్రత్యేకమైన మాట ఏంటంటే, పాత సామెత, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వెలుగుతున్న సామెత, పెద్దల మాట చద్దనం మూట గురించి ధ్యానం చేద్దాం. పెద్దలు అనగా ఎవరు? చద్దనం మూట అంటే ఏంటి? ఆ విషయాన్ని మనం పరిశీలిద్దాం. పెద్దలు అంటే తల నెరిసిన వాళ్ళు, ముసలి వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, జుట్టు ఊడిపోయిన వాళ్ళు, బట్టతలు ఉన్నవాళ్ళు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పెద్దలు అంటే వాళ్ళు కాదు. పెద్దలు అనగా ఎవరంటే వయసు మీరిన వారు కాదు, కానీ జ్ఞానాన్ని కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, వాళ్ళ యొక్క అనుభవంలో చాలా దెబ్బలు తిన్నవాళ్ళు, చాలా జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు, వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. చద్దనం మూట అంటే మనకు పాత కాలాలలో మన పితరులు, మన తాత ముత్తాతలు వారు పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. చాలామంది సంతానం ఉంటుండగా పిల్లలందరికీ భోజనం పెట్టిన తర్వాత రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉంచి దాంట్లో కాస్త మజ్జిగేసి రాత్రంతా మూత పెట్టి ఉదయాన్నే లేచి పొలం పనికి వెళ్ళేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఎండలో పని చేసేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఏం చేసేవారంటే ఆ పులిసిపోయిన అన్నాన్ని, మజ్జిగతో ఉన్నటువంటి అన్నాన్ని ఉదయాన్నే తిని బ్రేక్ఫాస్ట్ లాగా వాళ్ళు పనికి వెళ్ళిపోయేవారు. దానివల్ల లాభం ఏంటంటే పెరుగు లేకపోతే మజ్జిగ అన్నంలో కలిసినప్పుడు అది బాగా బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పులుస్తుంది. ఆ పులిసినటువంటి అన్నం చల్దనం అంటారు, చద్దనం అని అంటారు. అది తీసుకుంటే మనిషికి చాలా ఆరోగ్యం, కడుపు బాగుపడుతుంది, కడుపులో ఉన్న పేగులుకి చాలా ఆరోగ్యం చేకూరుతుంది. అందుకనే పెద్దల మాట చద్దనం మూట అని అన్నారు. అంటే చద్దనం ఎలాగైతే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందో పెద్దల మాట కూడా చద్దనంతో పోల్చారనమాట. పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారి మాట విన్నప్పుడు అది ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది అని అర్థం. ఉదాహరణకు మనం చూసినట్లయితే యేసుప్రభు వారు యొక్క శిష్యులు 12 మంది కనిపిస్తారు. దాంట్లో ఒక వ్యక్తి యోహాను. యోహానుకి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. యాకోబు, యోహాను కలిసి మరి యేసుప్రభుని వెంబడించారు. యోహాన్ అనే వ్యక్తి మనకి పెద్దవాడుగా కనిపిస్తున్నాడు. యేసుప్రభు గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో యోహాను మాత్రమే. ఎందుకంటే యోహాను చాలా ఎక్కువ కాలం యేసుప్రభుతో ప్రయాణం చేశాడు. ఎందుకంటే మొట్టమొదటిగా యేసుప్రభు వారు పిలిచినటువంటి శిష్యుల్లో మొట్టమొదటి వ్యక్తి యోహాను. అయితే యోహాను యొక్క బ్యాక్గ్రౌండ్ కోసం మనం ఆలోచన చేస్తే అతడు జబదీయ కుమారుడు. వాళ్ళ అమ్మ పేరు సలోమి. అయితే యాకోబు, యోహాను ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ఉన్నప్పుడు వాళ్ళు చేపలు పట్టుకునేవారు అనమాట. యోహాను తండ్రి చేపలు పట్టుకునేవాడు. అయితే అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచారు మొట్టమొదటి పిలిచిన వ్యక్తి ఎవరంటే యోహానే. అయితే చివరి వరకు మిగిలిన వ్యక్తి కూడా యోహానే. ఇక్కడ పెద్దలు అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే జ్ఞానం కలిగిన వారు పెద్దలు, తెలివికి సూచన పెద్దలు, అనుభవం కలిగినటువంటి వారిని పెద్దలు అంటాం. యోహాను మరి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాసినట్టు మనం చూస్తాం. మీరు ఆలోచన చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చేపలు పట్టుకున్నటువంటి యోహాను సువార్త రాశాడు. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే ప్రకటన అనేటువంటి మర్మంతో కూడుకున్న పుస్తకం కూడా యోహాను రాసినట్లు మనం చూస్తాం. అయితే చేపలు పట్టుకున్నటువంటి వానికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రధానమైన ప్రశ్న. దానికి జవాబు మరి దేవుని యొక్క జ్ఞానం అని చెప్పొచ్చు. అయితే ప్రకటన గ్రంథం అనే పుస్తకం మనం చూసినట్లయితే దాంట్లో ఎలాంటి విషయాలు రాయబడ్డాయంటే యేసుప్రభు వారు మరలా తిరిగి ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో, తర్వాత యేసుప్రభు నమ్ముకున్న వారు ఎక్కడికి వెళ్తారో, యేసుప్రభు నమ్ముకోకపోతే ఏమవుతారో, యేసుప్రభు వస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో అన్నీ కూడా రాయబడ్డాయి. అంటే గొప్ప మర్మంతో కూడుకున్నటువంటి పుస్తకం ఈ యొక్క ప్రకటన. నేను ఎందుకు చెప్తున్నానంటే యోహాను గురించి పెద్దల మాట చద్దనం మూట అంటే పెద్దవాడైనటువంటి యోహాను అంటే వయసులో మాత్రమే కాదు, జ్ఞానంలోని, వివేకంలోని, బుద్ధిలోని, అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరిగిన వాడుగా, పెద్దవాడుగా కనిపిస్తున్నాడు. అలాంటి వాళ్ళ యొక్క మాటలు వింటే మనకి ఆరోగ్యకరం. అతను వయసుతో పాటు బుద్ధి కూడా పెరిగిందని చెప్పడానికి దేవునితో ఉన్నటువంటి ప్రధానమైన శిష్యుడిగా చాలా యేసుప్రభువుతో చాలా సాన్నిహిత్యంగా పెరిగినట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. మొదటి 4 సువార్తలు మనం చూసినట్లయితే యోహాను ఎంత క్లోజ్గా యేసుప్రభుతో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. యోహాను యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు విన్నట్లుగా మళ్ళీ లేఖనాలు రాయబడ్డాయి. యేసుప్రభు వారు యోహానుకి తన సహోదరుడికి అయినటువంటి యాకోబుకు ఉరుమిడి వారు అనే ఒక నిక్నేమ్ కూడా పెట్టినట్లు మనం చూస్తాం. అంటే దేవుడి కోసం, పరిశుద్ధాత్మ కోసం, పరిశుద్ధమైన ప్రవర్తన కోసం ఉరుములాగా ఎగసిపడేవారు అనేటువంటి ఆలోచనతో ఆ పేరు పెట్టడం జరిగింది. యేసుప్రభు వారు శిలువలో మరణిస్తున్నప్పుడు కూడా ఆయన చనిపోయే ముందు తన తల్లిని చూసి ఏమన్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానును పరిచయం చేశాడు. అలాగే యోహాను వైపు చూసి, నా శిష్యుడా ఇదిగో నీ తల్లి అని యోహానుకు తన తల్లిని అప్పగించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే
యేసుప్రభు వారు అతిగా బహుగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే యోహాను. యేసుప్రభు వారి ప్రధానమైన శిష్యులు 12 మందిగా ఉన్నప్పటికీ కూడా ఆ 12 మందిలో మరి ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అప్పగించాడు. శిలువ మరణానికి అప్పగించాడు. ద్రోహిగా మారిపోయాడు. తర్వాత తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కానీ పశ్చాత్తాపడడానికి అవకాశం లేదు. తనంతట తానే ఉరిపోసుకుని చనిపోయాడు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదాను మనం తీసేస్తే 11 మంది అవుతారు. ఈ 11 మందిలో యోహాను కూడా మనం పక్కన పెడితే మిగతా 10 మంది శిష్యులు కూడా యేసుప్రభు కోసం సువార్త ప్రకటించడం కోసం ఆయన ప్రేమను తెలుసుకున్న వ్యక్తులుగా, ఆయన యొక్క శక్తిని తెలుసుకున్న వ్యక్తులుగా మరి కడదాకా జీవించకుండా మధ్యలోనే చనిపోయారు. ఎందుకంటే చంపివేయబడ్డారు. హతసాక్షులుగా మనం చూస్తాం. ఈ యోహాను అనేటువంటి శిష్యుని కోసం మనం ఆలోచన చేస్తే ఆయన సాధారణమైన మరణాన్ని కలిగి ఉన్నాడు. అతడు సాధారణమైన మరణాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే మన వాక్యంలో చూసినట్లుగా తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుషిస్తానన్నట్లుగా మరి యేసుప్రభు వారి యొక్క తల్లిని తన సొంత తల్లిగా చూసుకుని మరి తను మరణించేంత వరకు కూడా యెరూషలేములో ఉండి చాలా జ్ఞానాన్ని, చాలా వివేకాన్ని, చాలా బుద్ధిని కలిగినటువంటి యోహాను ఒక పెద్దవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అయితే తన తల్లి యేసుప్రభు వారి తల్లి మరియమ్మ చనిపోయిన తర్వాత యోహాను అనేక ప్రదేశాలకు తిరిగి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులుగా మార్చాడు. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. చేపలు పట్టుకున్న వాడైనప్పటికీ కూడా, చదువు అనేటువంటి జ్ఞానం లేనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని యొక్క కృప ద్వారా చాలా కాలం 100కు పైగా సంవత్సరాలు జీవించి సాధారణమైన మరణాన్ని మరణించాడు. యోహానుకు ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూసినట్లయితే యోహాను తన పత్రికలు రాస్తూ మొదటి యోహాను 2, 3 యోహానులు మనం చూస్తే చిన్న పిల్లలారా నా మాట ఆలకించండి అని ఒక పెద్దవాడుగా, ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మరి పత్రికలు రాసినట్లు మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే ఆ పత్రికలు ఏముంటుందంటే 3 పదాలు కనిపిస్తాయి. జీవము, ప్రేమ, వెలుగు అనే పదాలు కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రేమధారగా ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి పెద్ద మనిషి ఈ యొక్క యోహాను. యోహాను 2వ పత్రిక మనం చూసినట్లయితే అలంకరణ దృక్పథంతో సంఘానికి రాస్తూ ఏమంటాడంటే ప్రేమ, సత్యం అనే పదాలు కనిపిస్తాయి. అంటే యేసు ప్రేమ అయి ఉన్నాడు, యేసే సత్యమై ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని ప్రకటించినట్లుగా రాసినట్లుగా మనం చూస్తాం. యోహాను రాసిన 3వ పత్రిక మనం చూసినట్లయితే ఆ స్నేహితుడైనటువంటి గాయస్కు రాస్తూ మరొక వ్యక్తి కోసం సంభాషిస్తూ దియోత్రిఫెస్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు ప్రేమను తృణీకరించాడు, అట్లాగా పతనమైపోకుండా దేమెత్రియస్ అనేటువంటి వ్యక్తిలాగా క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తును హత్తుకోవాలి, ఆ ప్రేమను కలిగి ఉండాలి అనేటువంటి హెచ్చరిక చేసినట్లుగా మనం 3వ యోహాను పత్రికలో చూస్తాం. ఈ విధంగా యోహాను అనేకమైన సంఘటనల ద్వారా, అనేకమైన పరిస్థితుల ద్వారా వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకొని బుద్ధిని కలిగి అనుభవం కలిగిన ఒక దైవ సేవకుడిగా, ఒక పెద్దవాడుగా మనకు కనిపిస్తాడు. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికల్లా ప్రత్యేకమైన పుస్తకం. ప్రకటన అంటే దర్శనం అనేటువంటి పుస్తకం. ఈ యొక్క పుస్తకం కోసం మనం ఆలోచన చేస్తే యోహానును చంపడానికి చాలామంది ప్రయత్నం చేసి 3 సార్లు మరి విఫలమైనట్లుగా మనం చూస్తాం. మొదటిసారిగా మనం చూస్తే యోహానును తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడేస్తారు. అక్కడ భయంకరమైనటువంటి విష సర్పాలు, విష కీటకాలు ఉండే ప్రదేశం. ఎవరన్నా అక్కడికి వెళ్తే తప్పకుండా గంటలో చనిపోతారు. అలాంటి పద్మాసు ద్వీపంలో ఆయన పడేసినప్పుడు దేవుని యొక్క మహాకృప ద్వారా యేసుప్రభు ప్రత్యక్షమై అతనితో మాట్లాడి మరి ప్రకటన లేకపోతే దర్శనాన్ని చూపించినట్లు మనం చూస్తాం. అందును బట్టి ఆ యొక్క ప్రదేశంలో పద్మాసు ద్వీపం అనేటువంటి భయంకరమైన అడవిలో ఆయన ఉండి మరి ప్రకటన గ్రంథాన్ని రాసినట్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం బైబిల్లో మీరు చూసినట్లయితే చివరి పుస్తకం, రెవల్యూషన్ అని అంటారు. అది కనుక మనం ధ్యానం చేసినట్లయితే దాంట్లో ఉన్న సత్యాలు మనకి అర్థం కావడం చాలా కష్టం. నేను అనగలను, చదువుకున్న వ్యక్తిగా, జ్ఞానం ఉన్న వ్యక్తిగా ఏమనగలనంటే ప్రపంచంలో చాలామంది సైంటిస్టులు ఉన్నారు, చాలా జ్ఞానవంతులు ఉన్నారు, చాలా పుస్తకాలు రచించబడ్డాయి. కానీ ప్రకటన గ్రంథం తాలూకా అర్థాన్ని ఎవరో గ్రహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం దేనికోసం మాట్లాడుతుందంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎలా రాబోతున్నారో, యేసు రాకడ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, అంతం, యుగాంతం, యుగ సమాప్తి ఎలా జరుగుతుందో, తీర్పు ఎలా ఉంటుందో, పరలోక రాజ్యంలో ఏముంటుందో అన్నీ కూడా అతని ప్రత్యక్షత బట్టి యోహాను క్రీస్తు ద్వారా ప్రత్యక్షత ద్వారా రాయడం జరిగింది. కాబట్టి యోహాను పెద్దవాడి కింద మనం చూడొచ్చు. యోహాను అనేటువంటి శిష్యుడు గొప్పవాడి కింద, పెద్దల మాట చెద్దనం మూట అంటే ఆయన మనకు ఉదాహరణగా కనిపిస్తారు. ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే చాలామంది వయసు పెరిగిన వాళ్ళు, చాలామంది ముసలి వాళ్ళు, పెద్దవారుగా అనుకునేవారు చాలామంది ఉన్నారు.
అలాంటి వారు ఏంటంటే పాపం వాళ్ళకు ఉన్నటువంటి వయసుని బట్టి ముసలోళ్ళు అయ్యారు కానీ జ్ఞానము కానీ బుద్ధి కానీ వాళ్ళకు ఉండదు. అలాంటి వారు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. త్రాగుబోతులుగా కనిపిస్తారు. ధూమపానాన్ని సేవించేవారుగా కనిపిస్తారు. చిన్నపిల్లల్ని యవనస్తుల్ని తప్పుదారి పట్టించేవారుగా కనిపిస్తారు. అలాంటి వారు వయసు మీరిన వారు, జుట్టు మెరిసిన వారు పెద్దవారు అనుకోవడానికి లేదు. కానీ జ్ఞానములో దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు, లేకపోతే గొప్ప అనుభవాన్ని కలిగిన వారు, యోహాను వలె, యోహాను శిష్యుడు ఎలాగైతే 100 సంవత్సరాల కంటే పైగా దేవుని కృప ద్వారా జీవించాడు, అనేక మందికి దేవుని ప్రేమను ప్రకటించాడు, ఔన్నత్యాన్ని కలిగి ఉండి క్రీస్తు యొక్క సందేశాన్ని చాలా చక్కగా వర్ణించిన వ్యక్తి ఈ పెద్దవాడైనటువంటి ముసలివాడైనటువంటి యోహాను మనకి కనిపిస్తున్నాడు. మరొక కోణం ఆలోచిస్తే కొంతమంది యవనస్తులు కూడా పెద్దవారుగా ఉంటారు. వయసు పెరగకపోయినా, ముసలితనం రాకపోయినా వాళ్ళకున్న అనుభవం కానీ, వాళ్ళకున్న జ్ఞానం కానీ, వాళ్ళకున్న ఆలోచన కానీ, వాళ్ళకున్నటువంటి నడవడిక కానీ చాలా పెద్దగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి యవనస్తులు కూడా గొప్పవారి కింద, పెద్దవారి కింద మనం చూడవచ్చు. కొన్నిసార్లు ఈ సామెత మనం అర్థం చేసుకోవాలంటే, పెద్దవారి మాట చెద్దన్న మూట అంటే పెద్దతనం, పెద్దరికం అనుభవంలో, జ్ఞానంలో, లేకపోతే బుద్ధిలో మనకు కనిపిస్తుంది. అలాంటి వారి మాటలు మనం వింటే మనకి ఆరోగ్యకరం. ఇక్కడ యోహాను గురించి మనం చూస్తే బైబిల్లో మరి శిష్యుడిగా, ప్రియమైన శిష్యుడిగా అనేకమైన అనుభవాలు కలిగి, అద్భుతమైన జీవితాన్ని కలిగి, చాలామందికి మార్గాన్ని చూపించేవాడుగా, మార్గదర్శకుడుగా, దేవుని యొక్క ఉనికిని చాటేవాడుగా, మంచి ఉదాహరణగా మనకి కనిపిస్తున్నాడు. అందును బట్టి పెద్దవారి మాట చెద్దన మూట అనే సామెత నిరర్ధకం కాలేదు. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా వెలుగుతూ ఉంది. గాడ్ బ్లెస్ యూ.